కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, త్వరలో ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని చెప్పారు. అదే సందర్భంలో కేటీఆర్ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని ఏ రకంగా చూడాలి అంటే ఆయన ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుందా? ఆ రిటర్న్ గిఫ్ట్లు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తాలూకు భాగస్వామి, వాళ్ళిద్దరూ చూసుకోవాలి. ఇద్దరికి ఎందుకంటే వాళ్ళిద్దరితో కూడా ఉన్నాయి, వాళ్ళిద్దరిలోనే గొడవలు ఉన్నాయి. ఓటు కేసు వచ్చి దేశ ప్రజలది ఆ ఇష్యూ చట్టంతో సంబంధించింది అయినప్పుడు కూడా ఆ రెండు పార్టీల మధ్య ఉండేది. ఒక చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం జరిగితే అది రెండు పార్టీల మధ్య ఉండిపోయింది. అంతేగాని అది చట్టాన్ని తప్పు, దొంగతనం చేయడం తప్పు, నేరము, ఆ నేరాన్ని శిక్ష ఉండాలనేది లేకుండా ఓ రెండు పార్టీల మధ్య ఉండిపోయింది. కాబట్టి మన జరిగిన ఎన్నికలు కూడా ఆయన వెళ్ళాడు, పోటీ చేశాడు, ఆయన ఓడిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలు వచ్చి దాన్ని తెలుగుదేశం పార్టీని చేతకరించుకున్నారు. ఏంటి రాష్ట్రానికి వచ్చి మాలాంటి వాళ్ళందరూ కూడా ఆనందించాము. ఎందుకంటే మన రాష్ట్రంలో దోపిడీ చేస్తున్న, మన రాష్ట్రంలో వచ్చి నష్టం చేస్తున్న వాళ్ళు వచ్చి అక్కడ ఓడిపోయారా, మనకు కూడా దరిద్రం పోతురా బాబు అనే ఫీలింగ్ మనకు కూడా వచ్చింది. ఆ గిఫ్ట్లు అవన్నీ కూడా వాళ్ళిద్దరు అది కూడా ఓడిపోయింది. ఇదే సీన్ ఆ ఏపీలో మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకున్నారా తెలుగుదేశం పార్టీకి సంబంధించి? ఏపీలో ఎలక్షన్ రావడమే తరువాయి తెలుగుదేశమా అంతే వచ్చారు అధికారంలోకి. ఇంకా వచ్చేసినట్టే అని విరవిగడం బురదరుగుడు కాదు మాకు. మొన్నే పుట్టిన రాష్ట్రాల నుంచి ఇబ్బందులు పెట్టి పురుట్లోనే పసికందుగా ఉన్నప్పుడే చంపిన ప్రయత్నించే తెలుగుదేశం పార్టీ నుంచి రక్షించి దాన్ని ఏ రకంగా బాగు చేయాలని ఆలోచనలో ఉన్నాం. చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే వాళ్ళు అధికారానికి దూరం అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటది. ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే ఆ రోజున్న పరిస్థితులు, కొత్తగా పుట్టిన రాష్ట్రం, అప్పుడే పుట్టిన పార్టీ, కొత్తగా ఏవో ఇతను 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఇతను చెప్పిన మాటలు ప్రజలకు వచ్చి నేను మారిపోయానని చెప్పడం, ఇతను తప్పు జరిగింది తప్పును ఒప్పుకుంటానని అని చెప్పడం, ఇప్పుడు కాదు నేను కొత్తగా వచ్చిన మనిషిని కొత్త రాజకీయాలు చేస్తానని చెప్పడం, చెప్తాను కదా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ లాంటి పాప అమాయకులు రాజకీయాలు తెలియ వ్యక్తిత్వాలని అంచనా వేయలేని పరిస్థితుల్లో చెప్పిన మాటలు నమ్మి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం, భారతీయ జనతా పార్టీ స్వింగ్లో ఉండి ఆ రోజు దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్స్ పార్టీ మీద ఉండి, అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు వాడుకుని వదిలేస్తారు, చంద్రబాబు సో అవినీతి మయమైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ మాట ఎప్పుడో చెప్తున్నాం, మేము ఇప్పుడు చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. మేము ఆ మాట వచ్చి 4 సంవత్సరాలు ఫస్ట్ ఒక సంవత్సరం అయిపోయిన ముందే 3.5 సంవత్సరాలు మొదలుపెట్టి చెప్పాము మేము పరిస్థితులు చూసి. వీరు వచ్చి వీరికి 2 సంవత్సరాలు ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత వీనికి అది అయింది ఈయన చెప్తున్నాడు ఆయన.